హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వడియాలండి. ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా కానీ అషో ఉషో అనుకుంటూ వడియాలని ప్రిపేర్ చేసేస్తూనే ఉంటాం కదా. పిండి వడియాలని, పప్పు వడియాలని చాలా రకాలు పెడుతూ ఉంటాం. కానీ ఇలా అటుకులతో వడియాలు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. కురుకురు ఎంత క్రిస్పీగా ఉంటుందో, మల్లెపువ్వు ఎంత తెల్లగా దూదిలాగా ఉంటుందో అంత టేస్టీగా, అంత క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఈ వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. మనకి మిక్సీ కానీ గ్యాస్తో కానీ అస్సలు అవసరం లేదనమాట. ఉడకబెట్టే పని లేదు, మిక్సీ పట్టే పని లేకోకుండా ఈ క్రిస్పీ వడియాలని ఈజీగా ప్రిపేర్ చేసేసుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు అటుకులు అనేవి ఇందులో యాడ్ చేసుకోండి. మీ దగ్గర చిన్న అటుకులు ఉంటే చిన్న అటుకులతో అయినా చేసుకోవచ్చు, లేదా పెద్ద అటుకులు ఉంటే ఇప్పుడు పెద్ద అటుకులు కూడా వస్తున్నాయి కదండి, వాటితో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా ఇందులో 1 కప్పు వరకు అటుకులు అనేవి యాడ్ చేసుకున్నాం కదా, వీటిని వాటర్ పోసి ఒక 4 సార్లు వాష్ చేసేయండి. వాటర్ పోసి వాష్ చేయడం వల్ల ఇందులో ఉన్న తెల్లటి పిప్ప అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. మనకి వడియాలు అనేవి తెల్లని మల్లెపువ్వులాగా వస్తాయి అన్నమాట. ఇలా వాష్ చేసిన తర్వాత వాటర్ పోసేసి ఒక 2 గంటల సేపు పక్కన పెట్టేయండి. ఒక 2 గంటల సేపు కాకపోయినా కనీసం 1 గంట సేపు అయినా సరే పక్కన పెట్టేయండి. ఇంకొన్ని మనకి ఈ అటుకులు అనేవి ఇలా చక్కగా ఉబ్బి వాటర్ అంతా పీల్చేసుకుంటాయి అన్నమాట. పీల్చేసుకుని చూడండి ఎంత మెత్తగా మనకి నానిపోయాయి. ఇలా నానాలన్నమాట. ఇలా నాన్న ఈ అటుకుల్ని వాటర్ మొత్తం పిండేసి ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మిక్సీ కానీ మనకి గ్యాస్ స్టవ్ కానీ అస్సలు అవసరం లేదండి. ఇదిగోండి ఇలా ఒక బౌల్ తీసుకొని, మన దగ్గర స్ట్రైనర్లు ఉంటాయి కదా, ఇలా ఒక స్ట్రైనర్ తీసుకోండి. లేకపోతే మీ దగ్గర మనకి రవ్వ జల్లించుకునే జల్లులు ఉంటాయి కదండి, ఆ జల్లులతో అయినా సరే మీరు చేసుకోవచ్చు అనమాట. నేనైతే స్ట్రైనర్ తీసుకున్నాను. ఈ స్ట్రైనర్లో ఇలా ఒక గుప్పుడు వరకు అటుకులు వేసి చేత్తో ముందు క్రష్ చేయండి. ఇలా క్రష్ చేశారంటే కొంచెం మనకి అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్తో మొత్తం కూడా చక్కగా ఇలా అనండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా క్రష్ చేసేయండి మొత్తం గ్లాస్తో. ఇలా క్రష్ చేశారంటే చక్కగా మనకి అది మెత్తగా వచ్చేస్తుంది అనమాట. బ్యాటర్ అనేది జల్లెడికి పట్టి ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఎలా వచ్చిందో. చాలా ఈజీ అండి. 10 నిమిషాలు ఈజీగా ఈ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. నేను మొత్తం అటుకులన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేశాను. మనకి మిక్సీలో వేసి పట్టడం వల్ల ఏంటంటే అది జిగురుగా అయిపోయి మనకి వడియాలు అనేవి పొడిలాడుతూ రావన్నమాట. అది అతుక్కుపోతాయి మొత్తం కూడా. మనకు ఫ్రై చేసినప్పుడు కూడా గట్టిగా అయిపోతాయి అనమాట. అందుకనే ఇలా స్ట్రైనర్తో కానీ లేదా జల్లెడతో కానీ మీరు ట్రై చేశారంటే మనకి చాలా మెత్తగా కురుకురు లాంటి వడియాలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి. చూడండి ఇప్పుడు మీకు వెనకమాల చూపిస్తాను చూడండి. ఇదిగోండి మనకి బ్యాటర్ అనేది ఇలా అంటుకుంటుంది అనమాట. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన బ్యాటర్ని ఒక స్పూన్ కానీ లేదా ఇలా ఒక గరిటె కానీ తీసుకొని చక్కగా ఈ ప్లేట్లోకి ఇలా వేసేసుకోండి. మొత్తం పిండిని అంతటినీ కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. ఇదిగోండి చూసారా ఎంత తెల్లగా ఉందో, చాలా మెత్తగా వచ్చిందనమాట. ఇప్పుడు ఈ పిండిని అంతటినీ కూడా ఇలా ఒక బౌల్లోకి వేసేసుకుందాం. మనం చాలా రకాల వడియాలు పెడుతూ ఉంటాం, పప్పు వడియాలని, పిండి వడియాలని. కానీ ఇలా అటుకులతో ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మన గ్యాస్తో పని లేదు, మిక్సీతో పని లేదు. చాలా ఈజీగా 10 నిమిషాల్లో అయిపోతాయి అన్నమాట, ఖర్చు లేకోకుండా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనకి 4-5 నెలలు అయినా సరే చక్కగా నిల్వ ఉంటాయి అన్నమాట. ఇలా మొత్తం బ్యాటర్ అంతటినీ కూడా ఇలా ప్లేట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర ఉంటుంది కదండి, పచ్చితే ఇలా పౌడర్ లాగా చేసుకొని ఒక 2-3 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. లేదు మీ దగ్గర జీలకర్ర ఉంటే జీలకర్ర అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. అలాగే మిర్చి పౌడర్ అంటే కారపొడి వచ్చేసి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా క్రష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి కారం, ఉప్పు అనేది దీనికి పడుతుంది. అలాగే మనకి ఈ బ్యాటర్ అనేది కూడా చాలా మెత్తగా వస్తుంది అనమాట. ఇలా ఒక 10 నిమిషాలు చేతితో క్రష్ చేసేయండి. ఎలా కలుపుతారంటే మనకి కలిపిడి పోటీ పెడితే ఫస్ట్ ప్రైజ్ మనకే రావాలన్నమాట. అలా కలపాలి. చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. చూడండి ఇలా మొత్తం కూడా బ్యాటర్ అంతటిని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు చేతిని ఇలా పెట్టి మన అరిచెయ్యి ఈ ప్లేట్కి తగిలేటట్టు ఇలా మొత్తం కూడా బాగా క్రష్ చేసేయండి. ఇలా క్రష్ చేయడం వల్ల మనకి ఈ వడియాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. మనం చక్రాల గిద్దెల్లో వేసి ఒత్తేటప్పుడు చక్కగా మనకి ఎటువంటి అంటుకోకుండా నీట్గా వస్తాయి అన్నమాట వడియాలు అనేవి. ఇలా మొత్తం బ్యాటర్ అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చక్రాల గిద్దెలు ఉంటాయి కదండి మీ దగ్గర, అవి తీసుకోండి.
మీకు కురుకురేలాగా వేసుకోవాలంటే కురుకురేలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే చక్రాల గిద్దెలు తీసుకున్నాను. సన్న కారపూస ఉంటుంది కదండి, అలా వేసాను అనమాట. ఇప్పుడు చూపిస్తాను. ఇవిగోండి కారపూస గిద్దెలు తీసుకొని, ఈ కారపూస గిద్దె వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది. చాలామందికి దీన్ని యూజ్ చేయడం ఎలాగో తెలియదు కదా. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇదిగోండి ప్లేట్లు వచ్చేసి నేను ఈ కారపూస ప్లేట్ అనేది తీసుకున్నాను. మీకు సన్నది కావాలంటే సన్నదైనా తీసుకోవచ్చు, కొంచెం లావుగా కావాలంటే లావుగా అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా పైన మూత తీసేసి క్రింద వైపున మనం చక్రాల గిద్దె ఈ ప్లేట్ తీసుకున్నాం కదండి, ఈ ప్లేట్ని పెట్టేసి ఇలా మూత అనేది ఉంటుందన్నమాట. దాన్ని ఇలా బిగించేయండి. ఇలా బిగించేసిన తర్వాత ఇలా పై వైపుకి తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అనేది లైట్గా అప్లై చేసేయండి. చుట్టూ కూడా మనకి బ్యాటర్ అనేది ఈ గిద్దెలకి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇలా ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ అటుకుల బ్యాటర్ అనేది ఉంది కదండి, ఆ బ్యాటర్ని చేతితో తీసుకొని కొంచెం కొంచెంగా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. మనకి ఇదివరకు చక్రాల గిద్దెలు అయితే అందులో పిండి ఉండిపోయి మళ్ళీ తీసి అది మొత్తం తీసేసి వాష్ చేసి మరలా పిండి అనేది పెట్టి పిండాల్సి వచ్చేది కదా. కానీ ఇందులో అసలు మనకి పిండి అనేది ఉండదు. చక్కగా మనం ఎంత పిండి పెడతామో అంత ఒడియాల్లాగా ఒత్తేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి పైన పిండి పెట్టేసిన తర్వాత ఇలా పై మూత అనేది ఇక్కడ మనకు ఒక బటన్ ఇచ్చారు చూడండి, ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే చాలు పైకి వచ్చేస్తుంది అనమాట. ఆ మూత అనేది మళ్ళీ ప్రెస్ చేస్తే కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసి మనం ఆ పైన ఆ కడ్డీని పైకి లాగేసి ఇలా మూత అనేది బిగించేయాలి. ఇలా మూత అనేది బిగించేసి చక్కగా మనకి ఒడియాలు కానీ చక్రాలు కానీ ఈజీగా ఒత్తేసుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు ఇవన్నీ చూసారు ఎలా పడుతుందో. గుండి ఇలాగంటే చాలా చక్కగా మనకి ఒడియాలైనా చక్రాలైనా సరే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారా ఎంత సింపుల్, చాలా ఈజీగా పడుతుంది కదా, మనకి శ్రమ కూడా ఉండదు. ఇప్పుడు ఇలాగే మనం ఎండలో కూడా ఒక పేపర్ వేసి ఎలా పెట్టాలి ఏంటనేది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి ఎండలో ఒక బల్ల కానీ లేదా మంచం కానీ వేసేసి దానిపైన ఇలాగా మీ దగ్గర బియ్యం బస్తాలు ఉంటాయి కదా, ఆ బస్తాలని చక్కగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసేసి ఆ బస్తాల మీద అయినా పెట్టుకోవచ్చండి. లేదా మీ దగ్గర ప్లాస్టిక్ కవర్లు ఉంటే ప్లాస్టిక్ కవర్ల మీద అయినా సరే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చూడండి 1 by 1 ఇలాగా మనం చక్కగా గిద్దెల్లోకి పిండి అనేది ప్రిపేర్ చేసుకొని ఇలా పెట్టుకుంటే మనకి వడియాలు అనేవి చక్కగా ఇలా వచ్చేస్తాయి అనమాట. నేను తీసుకున్న 1 కప్పు వడియాలకి ఇవన్నీ అయినాయి అనమాట. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, ఇలా వస్తాయి. ఇలా వచ్చిన ఈ వడియాల్ని ఒక రోజు మొత్తం కూడా ఎండలో పెట్టేసి ఎండబెట్టేస్తే మనకి చక్కగా ఇదిగోండి చూడండి ఎలా వచ్చాయో. 2-3 రోజులు అవసరం లేదండి, గట్టిగా ఎండ ఉన్న రోజు ఒక్క రోజు పెట్టుకుంటే చాలా చక్కగా మనకి ఈ వడియాలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఇలా వచ్చిన ఈ వడియాలని మీకు ఫ్రై చేసి చూపిస్తాను. ఒక బౌల్ పెట్టేసుకుని గ్యాస్ వెలిగించుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఆయిల్ బాగా కాగనివ్వాలన్నమాట. కాగనిచ్చి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వడియాలని కొంచెం కొంచెంగా ఇలా యాడ్ చేసుకోండి. మీకు పప్పు సాంబారు అలాగే రసం దేనికైనా సరే కనీసం చట్నీ చేసుకున్నా కానీ ఇలా గుప్పుడు వేయించుకున్నారంటే చక్కగా చాలు. ప్లేట్లో ఉన్న రైస్ మొత్తం ఖాళీ అయిపోవాల్సింది, అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి చక్కగా మనకి అటుకులతో కురుకురేలాంటి క్రిస్పీ వడియాలు అనేవి రెడీ అయిపోయినాయి కదా. ఎప్పుడు పెట్టుకునే వడియాల్లాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం పట్టుకుంటే చాలా క్రిస్పీగా ఉన్నాయండి. చక్కగా చేతిలోకి తీసుకుని ఇలా నలిపితే మనకి పిండి పిండిలాగా అయిపోతాయి అనమాట. అంత బాగున్నాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా లాగించేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.